రిపెంటెన్స్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. ప్రతి నిమిషం కూడా నడుస్తున్నప్పుడు ఎక్కడో తప్పటడుగు వేస్తాము. ఐఎమ్ సారీ అని చెప్పాలి, మళ్ళా ఆయన అడుగులో అడుగు వేయాలి. కనుక రిపెంటెన్స్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో ఏడుపు వచ్చినప్పుడు ఓ ప్రభు అని అరగంట ఏడ్చి మళ్ళా ఎప్పటికాలి ఇట్టి అన్నట్టు బతికితే అది బుద్ధి లేని క్రైస్తవం అంటారు. అని చెప్తేనే బుధే క్రైస్తవం అని. ఇట్లాంటి వాళ్లకు క్రైస్తవ పిచ్చాసుపత్రి ఒకటి కట్టించాలా? ఏమండి నీ మారు మనస్సు పొంది 5 సంవత్సరాలు అంటే ఈ మధ్య ఎప్పుడు పొందలేదా అంటే లేదంటే నీ మారు మనస్సు ఎగిరిపోయింది గాలికి అని చెప్పారు. ఏం మారు మనస్సు? ఎన్నిసార్లు? జీవితం అంతా మారాలి మారాలి మారాలి. మనము మారుతూనే ఉండాలి. యేసు రూపము మనకు 100% వచ్చే వరకు నీవు మారుతూ ఉండాలి. ఆ మారడం నీలో లేకపోతే నిన్ను పక్కన పెట్టేసేయాలి.